అన్న మాస్ జాతర సినిమా చూడడం జరిగింది. నాకైతే సినిమా బాగా నచ్చింది. ఎవరికి నచ్చిందో ఎవరికి నచ్చలేదో పక్కన పెడితే నాకు నచ్చింది. ఎందుకంటే 2-3 సినిమాలు ఫ్లాప్ అయ్యి ఇంట్లో కూర్చునే రకం కాదు రవితేజ అంటే. సినిమా పిచ్చోడు. సినిమాలాగా తీసుకుపోతాడు ఖచ్చితంగా. ఇక స్టోరీ పరంగా చూస్తే రైల్వే పోలీసు ఏ రకంగా మన యాక్షన్ తీసుకుంటారో అటు ఒక రైల్వే డిపార్ట్మెంటే కాకుండా అనదర్ డిపార్ట్మెంట్ పై చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే స్టోరీ తీసుకున్నాడు. చూసుకుంటే రవితేజ ఫ్యాన్సే కాదు అనదర్ ఫ్యాన్స్ కూడా ఒక మాస్ మసాలా లాంటి సినిమాయే. రవితేజ గారిని ఎలా అయితే చూడాలని ఇష్టపడతామో దానికి డబుల్ ఇంపాక్ట్ అయితే ఇందులో కనపడుతూ పోయింది. సినిమా బాగుంది. ఇక శ్రీలీల క్యారెక్టర్ వచ్చి ఎంతవరకు తీసుకున్నాను. సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే రవితేజ గారి యాక్టింగ్, రెండోది ఏంటంటే సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బీమ్స్ అయితే చాలా గట్టిగా కొడేయాడు మ్యూజిక్ అయితే. ఇంకా ఓలే ఓలే గుంటాను సాంగ్ అయితే లోపల అయితే ఎవడ కూర్చొని అయితే ఎగురుతాను ఉన్నాడు. ఓవరాల్గా సినిమాలో అయితే ప్రతి సీన్ కూడా చాలా హైలైట్ అయింది. ఇంటర్వ్యూలో ముందు వచ్చే సీన్ కానీ లాస్ట్ జాతరలో వచ్చే ఫైట్ అయితే కనుక ఇంకా పుష్పాని మించిపోయింది ఫైట్ అయితే. ఇంకా ఎక్కడ తగ్గలేదు. చాలా అత్యద్భుతంగా అయితే రవితేజ గారు యాక్ట్ చేశారు. ఈ వయసులో కూడా అంత గట్టిగా యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఓవరాల్గా సినిమా ఎక్కడ మిస్యూజ్ అయితే లేదు. ప్రతి సీన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. డ్యాన్స్ కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, కామెడీ కానీ, స్టోరీ కానీ అన్నీ కూడా నాకైతే బాగా ఆకట్టుకున్నాయి. ఇంకా సినిమాలో అయితే ప్రతిదీ బాగుందని నాకు అనిపించింది. ఇంకా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమాకి 3 వరకు ఖచ్చితంగా ఇవ్వచ్చు. మరొకసారి చెప్తున్నాను, సినిమా 2-3 సినిమాలు ఫ్లాప్ అయ్యి పక్కన కూర్చునే రకం కాదు. సినిమా పిచ్చోడు తీస్తే సినిమా ఎలా ఉంటుందో తెలుసు. రవితేజ అన్న సినిమా పిచ్చోడు కాబట్టి ఓవర్ మాస్ లెవెల్లో పట్టుకెళ్ళిపోయి సినిమాని చాలా బాగుంది. మరొకసారి చెప్తున్నాను, అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 వరకు ఇవ్వచ్చు. సో ఒక సూపర్ హిట్ మూవీ అని చెప్పి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 2 కళ్ళు సరిపోలేదన్న.